నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. ముందుగా నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు మా ఛానల్ తరపున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుంటూరులో జరిగినటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి జనవరి 3, 4, 5 తేదీల్లో మేము మీడియా పార్ట్నర్‌గా ఉంటూ దానికి ఒకే రోజు అంటే ఒకే సందర్భంలో 5 వేదికలను అక్కడ ఏర్పాటు చేసిన 5 వేదికల ద్వారా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో లైవ్ నిరంతరాయంగా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12, 1 గంట వరకు కార్యక్రమాలు జరిగాయి. ఎక్కడా కూడా టెక్నికల్ ఇష్యూ రాకుండా మేము లైవ్ ఇవ్వడం జరిగింది. మా టీం అంతా ఎంతో కష్టపడ్డారు. దానికి సంబంధించి మీరు కూడా ఎంతోగానో సపోర్ట్ చేసి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తున్నాం. ఇంకా నా టాపిక్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు. తరచూ నేను ఏదో ఒక సందర్భంలో వీడియోస్ చేస్తాను. అయితే ఇప్పుడు నేను తీసుకున్నటువంటి లైన్ ఏంటంటే మేము చెబుతున్నాం, ముఖ్యంగా వారి ఆవేదనను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. అయినా సరే ప్రభుత్వం ఎక్కడా కూడా దీనిపై స్పందించడం లేదు. రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయటానికి ఆర్బీఐ ద్వారా వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. కానీ ఉద్యోగుల అంశానికి సంబంధించి వారికి విడుదల చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి బకాయిల విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనేది వారి ఆవేదన. దాదాపుగా వారు పడుతున్నటువంటి ఆందోళన కానీ ఆక్రందన కానీ ఇంత అంత కాదు. మేము దాదాపుగా ఒక రోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఒక వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ఆడావిడి సందర్భంగా మా టీం అంతా గుంటూరులో ఉండటం, దానికి సంబంధించి అవకాశం లేక చాలామంది కాల్స్ చేశారు. సార్, మా బాధను మీ ఛానల్ ద్వారా తెలియజేయండి, మాకు న్యాయం జరుగుతుంది, ఏదో కాస్తో కోస్తో స్పందిస్తుందంటే కేవలం మన ఛానల్ నెంబర్ 1 ఛానల్ మాత్రమే దానికి కారణం. సో ఇలాంటి సందర్భంలో మేము వారికి వివరించడం జరిగింది. ఈ యొక్క తెలుగు మహాసభలకు సంబంధించి మేము మీడియా పార్ట్నర్గా ఉన్నాం. మా టీం అంతా గుంటూరులోనే ఉన్నాం. దాదాపుగా వారం రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నాం. సో వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఈ వీడియో మళ్ళీ చేయడానికి ముఖ్యమైనటువంటి ఉద్యోగ సంఘ నేతలు ఇక్కడ రోల్ ఏంటి అనేది ఆలోచన. వారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగులని, నూతన కమిటీలని రకరకాలుగా చేస్తున్నారు తప్ప ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఎక్కడ కూడా ప్రయత్నం చేయట్లేదు. తాజాగా ఈ మహిళా ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయానికి నాయకులు మాట్లాడారు. మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం, మీకు ఎటువంటి సమస్య రాదు, పనిచేసేటువంటి ప్రాంతాల్లో ఇవన్నీ కూడా చాలా గొప్ప ఉపన్యాసాలు, ప్రసంగాలు చేశారు. ఇవన్నీ మాకెందుకండి? మాకు రావాల్సినటువంటి వాటి విషయంలో మీరు పోరాటం చేయండి, ఉద్యమం చేయండి. మరి ఉద్యమ నేతలు కాబట్టి మీరు దీనికి మాత్రం సమాధానం. దాదాపుగా అన్ని జిల్లా కేంద్రాల్లో తాజాగా జరుగుతున్నటువంటి సమావేశాల్లో నిలదీస్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే పరిస్థితి తారుమారవుతుంది. మరి మాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, సార్ ఇది ఫలానా శ్రీకాకుళం జిల్లాలో మీటింగ్ జరిగింది, మేము గట్టిగా నిలదీసాం, మీరు ఏసీ రూముల్లో కూర్చొని కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్లు పెట్టడం కాదు, మా సమస్యలను, మా బాధలను, మా గోడు వినండి, మా ఆందోళన వినండి, మా ఆవేదన నివేదించండి. ఇవన్నీ మాకెందుకండి? మొత్తానికైతే ఇక్కడ సరే, అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. నేను చెప్పేది, నేను ప్రభుత్వానికి విన్నవించుకునేది మా ఛానల్ ద్వారా, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా మేము తెలియజేసేది ఒకటే. ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల, వారి కుటుంబాల పట్ల ఈ రకమైనటువంటి చిన్న చూపు, అలసత్వం, నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి? ఏదైనా మనం మాట్లాడుకోవచ్చు. వారు ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఐఆర్ అన్నారు, పిఆర్సీ అన్నారు, పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు విడుదల చేస్తామన్నారు, క్యాబినెట్ భేటీలో మేము దీని మీద డిస్కస్ చేస్తామన్నారు. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎవరు మాట్లాడట్లేదు. తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో కూడా ఏమీ లేదు. మళ్ళీ త్వరలో క్యాబినెట్ భేటీ జరుగుతుంది. మళ్ళీ ఏదోటి ఉద్యోగుల్లోనూ, రిటైర్డ్ ఉద్యోగుల్లో ఒక ఆశ, ఏదోటి జరుగుద్ది, ఏదోటి చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం అసలు ఏ రకమైనటువంటి స్పందన లేదు. అదే వారి ఆవేదన. చెస్ విషయంలో కానీ, పెండింగ్ బకాయిలు కానీ, ఇంకా రకరకాల బకాయిలు, డిఏల విషయంలో ఏ రకమైనటువంటి ప్రకటన చేశారు? ఉదయం నుంచి జరిగినటువంటి సమావేశంలో సాయంత్రం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళింది ఇదే బృందం. దానికి దీపావళి బొనంజా అసలు మామూలు కాదు, ఫెస్టివల్ మామూలుగా చేసుకోక్కర్లేదు, ఒక డిఏ ప్రకటన. మరి మిగిలిన వాటి విషయంలో ఏంటి పరిస్థితి? అలాగే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు గ్రాట్యుటీ కానీ, అలాగే ఎన్కాష్మెంట్ లీవుల విషయంలో కానీ, ఇంకా అన్ని విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకు వారికి చెల్లించట్లేదు?
సరే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయటంలో కోట్లాది రూపాయలు అప్పులు చేస్తున్నారు. మరి మా కోసం కూడా మీరు ఆలోచించాలి కదా. నేను తాజాగా చేసినటువంటి వీడియోలో ఒక రిటైర్డ్ ఉద్యోగి ఆయన రాసినటువంటి లేఖను చదివి వినిపించి ఎంత బాధ అంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం, ఏడుపు వచ్చేటువంటి పరిస్థితి. వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి లక్షలాది రూపాయలు రాక మేమేం చేయాలి, మా కడుపును పుట్టినటువంటి పిల్లలు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మేమేం చూడాలి, మా పిల్లలు మా కుటుంబం మాది అన్న విధానంతో వారు మాట్లాడుతున్నారు. కనీసం మీ ఛానల్ ద్వారా మాకు మంచి జరుగుతుంది, ఇంకా మీ ద్వారా మాకు మంచి జరగాలి, దయచేసి బాధ వ్యక్తపరుస్తుంది. అయినా సరే ముఖ్యంగా ప్రభుత్వాన్ని అనడానికి కూడా ఏమీ లేదు. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగ సంఘ నేతలు ఉన్నారో వారు ఒక స్టాండ్ తీసుకొని బలంగా పనిచేస్తే, అందరూ ఒకే మాట మీద ఉంటే ఈ రకమైనటువంటి విధానం ఉండదు. ప్రభుత్వమే ఈ ఉద్యోగ సంఘాల్లో చీలికలు తీసుకువచ్చి సామాజిక వర్గాల వారీగా యూనియన్లను ఏర్పాటు చేయటానికి అంతా కూడా ప్రభుత్వమే వారిని రెచ్చగొడుతుంది, ఉసిగొల్పుతుంది అనే విధమైనటువంటి చర్చ. ఇంకేం చేస్తాం, అందరం కలిసికట్టుగా మేము చస్తే కానీ ఈ ప్రభుత్వం స్పందించదు, ఈ నేతల్లో మార్పు రాదు అని క్వశ్చన్ చేస్తున్నారు. వారి ఆవేదనను కామెంట్ రూపంలో కానీ మాకు కాల్స్ చేసి కానీ కొంతమంది వీడియోస్ కూడా పంపిస్తున్నారు. అవి కూడా ప్రీవియస్ వీడియోస్లో ప్లే చేయడం జరిగింది. ఇంకా ఎన్నో ఉన్నాయి. కాకపోతే వారు రిక్వెస్ట్ మేరకు మేము విని దాన్ని అర్థం చేసుకొని అలా పెట్టాం. మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? త్వరలో జరిగే క్యాబినెట్ భేటీలైనా పండగకు ముందు సంక్రాంతి కానుకగా ఇంకో డిఏ పడేస్తారేమో, ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలపై ఉద్యోగులు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియా వేదికగా ఎంతో చర్చ జరుగుతుంది. గతంలో ఒక ఆయన ఎమ్మెల్సీ తీసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు పనిచేస్తున్నా నేను నాయకునని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి అదే ఎమ్మెల్సీ పదవి కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలాలను అనుభవించడానికి వ్యక్తిగతంగా ఈ ఉద్యోగ సంఘాలను నేతలను తాకట్టు పెడుతున్నారు, ఉద్యోగుల కుటుంబాలని తాకట్టు పెడుతున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఎవరైతే వారు ఆవేదనను వివరిస్తున్నారో వారి మాట ఇది, అందరి మాట ఇదే. మీరు కావాలంటే పాత వీడియోస్ కామెంట్స్ చూడండి. నెంబర్ 1 న్యూస్ తెలుగు అని కొడితే వస్తాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి వీడియోస్ చాలా ఉంటాయి, దాంట్లో కామెంట్స్ చదవండి, మీకే అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలని మేము కోరుకుంటున్నాం. అన్ని వర్గాలకు సంబంధించి మేము వీడియోస్ చేస్తున్నాం, న్యూస్ ఇస్తున్నాం. ఆ కోనసీమ కొబ్బరి రైతుల గురించి మా ఛానల్ CMD మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో టీం అంతా వెళ్ళి సాహసోపేతమైనటువంటి ప్రయాణం చేసి వారి కష్టాలను, వారి బాధను, ఆవేదనను అంతా కూడా ప్రభుత్వానికి తెలియజేస్తే స్పందించింది. మీడియా చరిత్రలో ఏ ఛానల్ కూడా ఈ రకమైనటువంటి రిస్క్ టాస్క్ చేయలే. స్వయంగా మా CMD సార్ వెళ్ళారు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి వచ్చినా సరే వెనుకడుగు వేయకుండా ఆయన ఒక మాట మీద నిలబడ్డారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మారబోతుంది త్వరలోనే. అలా ఎన్నో సమస్యలు, దొంగ పాస్టర్ల చేతిలో మోసపోయినటువంటి వారు, బాబాల చేతిలో మోసపోయిన వారు, ఎన్నో ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రజలకు మధ్య ఒక వారధిగా మాత్రమే మేము పనిచేస్తున్నాం. నిజంగా ఉద్యోగ సంఘ నేతలు ఈ రోజున మంచి చేస్తే చాలా మంచి చేశారు అని వారి గురించి చెప్పేవాళ్ళం. కానీ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే పరిస్థితులు, పరిణామాలు అలా ఉన్నాయి. ఆవేదన అదే, రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఎక్కడ కూడా సంతోషంగా లేరు. గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ఇదే రకమైనటువంటి ఉదాసీన వైఖరి ప్రదర్శించడం, వ్యవహరించడం వల్లే మరి డైరెక్ట్గా చెప్తున్నారు. 2019లో అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటించింది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కంటే వైఎస్ఆర్సీపీ చాలా బెటర్ అని కొంతమంది అభిప్రాయం. మొత్తానికైతే స్పందించి మరి సంక్రాంతికైనా కూటమి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఉద్యోగులు కానీ వారి కుటుంబాలు కానీ అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు వారు 2023, 2024 కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్డ్ అయినటువంటి వారి ఆవేదన కూడా అదే. సరే, గత ప్రభుత్వం ఏదో నిర్లక్ష్యంగా వ్యవహరించింది, ఉద్యోగుల భద్రత మాది, సంక్షేమం మాది, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అని చెప్పినటువంటి ఈ కూటమి నేతలు అధికారంలోకి రాగానే ఎందుకు ఈ విషయాన్ని విస్మరించారు అనేది డైరెక్ట్గా అడుగుతున్నారు. అది వాస్తవం, అది మేము కూడా అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పటికైనా స్పందించండి. మరి బాధ ఇంత అంత కాదు. పస్తులుండి భార్యకి వైద్యం చేయించుకోలేక మొన్న రాసినటువంటి లేఖ ఒక ఆయన అదే, నేను నా భార్యను పోగొట్టుకున్నాను, సరైనటువంటి సమయంలో వైద్యం చేయించుకోలేక, నా చేతిలో డబ్బులు లేక, ఈ ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినవన్నీ అలా పెండింగ్లో ఉన్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఒక
ఉద్యోగి పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు. మరి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలి, వారిని ఆదుకోవాలి, వారి పట్ల ఒక సానుకూలమైనటువంటి రీతిలో స్పందించాలి అని సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున కూడా మేము ప్రత్యేకంగా వేడుకుంటున్నాం కూటమి ప్రభుత్వంలోని పెద్దలను. వారికి న్యాయం చేయండి, వారి బాధను అర్థం చేసుకోండి, వారి ఆవేదనను గ్రహించండి. మరి కూటమి ప్రభుత్వం స్పందించాలి. వారికి ప్రభుత్వానికి కొద్ది కష్టతరంగా ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో సతమతం అవుతుంది ప్రభుత్వం. అయినా సరే మరి మిగిలిన వర్గాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు, కోట్లాది రూపాయలు అప్పులు చేస్తుంది. అలాగే మా గురించి కూడా ఆలోచన చేయండి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబాలు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాల గురించి ఆలోచన చేయాలి అనేది వారి అభ్యర్థన. మేము కూడా అదే కోరుకుంటాం. త్వరలోనే స్పందిస్తుంది కూటమి ప్రభుత్వం అని మేము కూడా ఒక ఆశతో ఉన్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.